హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చింటూ చిట్టి బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి లాంగ్ వీడియో అనమాట. అది ఏంటంటే హౌస్ క్లీనింగ్లో తవ్వకాల్లో బయటపడిన అన్ని మా పిల్లలవి జ్ఞాపకాలు అనమాట. డ్రెస్సెస్ కానీ బొమ్మలు కానీ అవన్నీ అనమాట. ప్లీజ్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి నేను కొత్తగా పెళ్ళైనప్పుడు తీసుకున్నాను అనమాట. ఈ డాలు 2019లో తీసుకున్నాను నేను. ఇదైతే చాలా బాగుంటుంది. సేమ్ మనిషిలాగే తిరుపతికి వెళ్ళింటే అక్కడ తీసుకున్నాం అనమాట. ఇది నాకు చాలా ఇష్టం. ఈ బొమ్మ అంటే నేను మా పిల్లలకి కూడా అనమాట ఇట్లా దొరికినప్పుడే ఇస్తాను. అక్కడే మా మ్యారేజ్ అనమాట, మ్యారేజ్ హెడ్డింగ్ కార్డు. ఇక్కడ చూడండి, నేను మా బాబుకి డాక్టర్గా 9 మంత్లోనే 8 మంత్లోనే ఫోటో తీసాను అనమాట. అప్పుడు మీషోలో బుక్ చేసుకున్నాను. అది ఉంది. డాక్టర్గా వైట్ కోట్ కావాలి కాబట్టి చూడండి, మా నాన్నతో షర్టు కుట్టించాను అనమాట, వైట్ది. ఇక్కడేమో అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ మా బాబుకి మా దీపు గిఫ్ట్ ఇచ్చిండేదన్నమాట. ఆ టవల్ ఏమో ఫస్ట్ మా బాబుకి కొనిండే టవల్ అది. ఇక్కడేమో మా ఆయన ఏదో ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు బెంగళూరుకి వెళ్ళాడు, అక్కడ కొనుక్కొని వచ్చాడు అనమాట. వాడివి ఎక్కువ ఉన్నాయి, పాప చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు కిడ్స్ అయిపోయినారు, ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట చూసుకోవటం అలాగా. అందుకని చాలా తక్కువగా ఉన్నాయి మా పాపవి. అది మా బాబుది అనమాట. అది దీపు వాళ్ళ పెన్ని కొనిచ్చింది. ఇదేమో 9th మంత్ 10th మంత్లో షూట్ చేశాను అనమాట. చెఫ్ డ్రెస్ అది. ఇప్పుడు చూడండి, నా కూతురికి వేస్తాను, చాలా బాగుంటుంది నిజంగానే. తనకి ఇట్లాంటివన్నీ వేయించుకోవడం ఇష్టం. మా వదినికి మేకప్ అన్నీ. అందుకని నా కూతురుని రెడీ చేయాలంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ తనేమో డ్రెస్ వేసుకోదు ఎక్కువసేపు. ఏ డ్రెస్ అయినా కూడా తనకి టీషర్ట్ షార్ట్ ఇష్టం అనమాట. ఇక్కడ ఏమో దాని చెఫ్ది బాడీ కట్టేసా కాబట్టి పైన క్యాప్, అబ్బా అన్నీ వేసుకోవడానికి రెడీగా ఎంజాయ్ చేస్తుంటుంది అనమాట నా కూతురు. వాయిస్ రికార్డ్ ఇస్తుంటే నేను మాట్లాడేదే చూస్తుంది. మా అత్తమ్మ తెచ్చి ఇచ్చింది అట్లా వంట చేస్తున్నట్టు, పట్టుకో వీడియోలో అంటే సరేలే అని తను చూడండి ఎట్లా చూస్తుందో. బాగుంది కదా, చాలా క్యూట్గా అనిపిస్తుంది. నా ఫేస్ చూడండి, ఎంతైనా కూడా ఒక తల్లికి ఆనందం కదా కూతురు ఏదైనా అంటే. అక్కడ నేను చూపించేదేమో పెద్దిరెడ్డి డ్రెస్ అనమాట. పెద్దిరెడ్డి సినిమాలో ఉంటుంది కదా, అదేమో ఆ డ్రెస్ అనమాట. ఇది మా బాబుకి తీసుకున్నాము. ఇదేం పోయిన ఇయర్ August 15th తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఇయర్ కూడా యూజ్ అవుతుంది అనేసి. ఇది కూడా మా చింటూదే అండి. మేము ఇదైతే ఎక్కడ తీసుకున్నామంటే నాకు బాగా గుర్తుంది, రిలయన్స్లో తీసుకున్నాం. 2 సేమ్ అలాంటివి. ఇదైతే వినాయక చవితికి తీసుకున్నామండి. వాడు పుట్టిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి డ్రెస్ అనమాట ఇది. అన్నీ అలాగే గుర్తుగా పెట్టుకుంటున్నా, ఎందుకంటే నాకు ఇలా పెట్టుకోవటం ఇవే కదా స్వీట్ మెమొరీస్ అని అంటారు. నాకు చాలా ఇష్టం ఇలాగా ఆ పిల్లలకి ఎప్పటికైనా గుర్తుండాలి అని నేను చూపించాలి అని అనమాట. ఇదేమో పోయిన ఇయర్ది, ఇంకా వేయలేదన్నమాట. తెచ్చినాం కానీ ఫుల్ ఫీవర్ వచ్చింటే లేదు. ఇది వేద్దాం అనుకున్నాము. వాడు December 6 పుట్టాడు ఫస్ట్ ఇయర్. వాడి కోసం కొన్నాము కానీ వేయలేదు. మా అమ్మ మా నాన్న అరిచారనమాట. అప్పుడు చిన్న పిల్లలకి అట్లాంటివన్నీ ఎందుకు వేస్తావు అని చెప్పేసి నా కూతురికి వేసానండి మళ్ళీ అప్పుడు అనమాట. ఇక్కడేమో నా కొడుకు అనమాట కడియాలు. అలాగే మనం బొడ్డుది అది స్కిన్ ఉంటుంది కదా హాస్పిటల్లో, అది వేస్తా క్లిప్పు, అది కూడా అలాగే ఎత్తి పెట్టుకున్నాను అనమాట నేను. ఇలాంటివన్నీ రేపొద్దున వాడికి యూజ్ అవుతాయని జాగ్రత్తగా పెట్టుకున్నాను అనమాట నేను అన్నీ. ఇదేమో క్యాప్ చూడండి, నా డెలివరీ టైంలో వేసుకుంది అనమాట, ఫస్ట్ డెలివరీ టైంలో. అందుకనేసి అలా గుర్తుగా అన్నీ. మీరు కూడా ఇలాగే ఎప్పుడైనా ఎత్తి పెట్టారా? చూడండి, మా బాబుది మా నాన్న కుట్టిండే ప్యాంట్ అనమాట. ఇక్కడేమో పెద్ద బాలశిక్ష అవన్నీ తెలుగు వర్డ్స్ ఉంటాయి కదా, అక్షరాలన్నీ. ఇది మా మామయ్య కొనుక్కొచ్చారు.
ఎప్పటికైనా యూజ్ అవుతుంది అనేసి. కాకపోతే ఇప్పుడు యూజ్ అవుతుంది ఎందువలన అంటే మా బాబుకి యూజ్ అవుతుంది అనమాట. చూడండి మొత్తం క్లీన్ చేస్తున్నామని చెప్పాము కదా, మొత్తం పైనంతా అయిపోయినాయి అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ రూమ్ మొత్తము. ఇక నా శారీస్ ఒక్కటే ఉన్నాయన్నమాట. నా శారీస్ మా అత్తమ్మవి నావి మాత్రమే ఉన్నాయి. నావి చూడండి అబ్బా అసలు కట్టేది తక్కువ, చీరలు ఎక్కువ. మా వాళ్ళు అందరూ అన్ని చీరలు కొంటావు అంటారు. నాకేమో చీరలు కట్టుకొని మేనేజ్ చేయటం రాదు, కానీ కొంటా అనమాట. కానీ ఎప్పుడైనా ఫంక్షన్లకి అలా కడుతుంటాను అనమాట. ఇవి ఇక్కడ మామూలుగా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఇవి కడుతుంటాను అనమాట. అందుకని ఇక్కడ పెట్టేస్తుంటాను, సడన్గా దొరుకుతాయి కదా అని చెప్పేసి. చూడండి ఎన్ని చీరలు, ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా తక్కువ వస్తాయి కదా. నిజంగానే నాకైతే చీరలు అంటే చాలా పిచ్చి. అలాగని చీరలు నాకు కొంచెం మెత్తనివి కంటే కొంచెం చాలా మెత్తని కూడా ఇష్టపడతాను. కొన్ని మాత్రమే, ఇంకా కొన్ని ఇష్టపడను అన్నమాట. ఎక్కువ నేను కాటన్ అలాంటివి చాలా బాగుంటాయి కదా, బనారస్ పట్టు అలాంటివి అన్నమాట, గద్వాల్ పట్టు అలాంటివి చాలా బాగుంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నా అదే చెప్తాను, ఎన్నున్నా తక్కువ వస్తాయి. కానీ మనకి ఎన్నున్నా సరిపోవు, మనం ఏం చేయలేమని ఆయన ఫీల్ అవుతున్నాను అనమాట. నేను ఇంకా ఇప్పుడే హౌస్ క్లీనింగ్ అయిపోయింది. ప్రజెంట్ నేను బెడ్షీట్ వేసాను అనమాట బెడ్ పైన, ఎందుకంటే అది ఇంకా వాష్ చేయలేదు, అందుకనేసి ఇది వేసాను అనమాట. ఇద్దరు వస్తుంది వాయిస్ రికార్డ్ ఇస్తుంటే, సరేలే తప్పదు కాబట్టి ఇంకా అదనమాట. ఇట్లా అంతా క్లీన్ చేసేసుకున్నా. చూడండి 2 బెడ్రూమ్లకి ఎంత చెత్త వచ్చేసింది అనమాట మనకి. మా నా కొడుకుకేమో బంగారం అంటే చాలా పిచ్చి, అదేమో మాకెవరికి రాదు అనమాట. మా ఆయన ట్రై చేశాడు, మా ఆయనకు వస్తుంది, కాకపోతే ఇంకా వాడికి ఇంకా టైం పడుతుంది కదా రావటానికి. ఓకే, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.